షరతులన్నీ ఒప్పుకొని ధనియాల కోట దవ్వుకొచ్చి ఆమె షరతులకు తగ్గట్టు రారాజు మల్లయ్య ఘనంగా చేసిండు. ఆ భార్యను ఎంబడి పెట్టుకొని కొల్లాపురి పట్నం లోపల రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మన రాజ్య పరిపాలన చేస్తున్నాడు గాని మల్లయ్య ఎందుకని పుట్టిండు, మల్లయ్య ఎందుకని అవతారం ఎత్తిండు. భూలోకం పుట్టమంత ఉంది, పెరగమంత ఉంది, నరెత్తిన లోకం లోపల మన గొల్ల కురుమలు పుట్టేది ఉన్నదయ్యా ఓ లోకులాలా. గొల్ల కురుమోళ్ళు ఎట్లా ఉత్పన్నమయ్యిండ్రు, ఎండి గొర్రె పవిడి గొర్రె యొక్క సంగతి ఎట్లా పుట్టింది, మరి ఇన్నుట ఇద్దరు ఉన్ని కాంకుల వల్ల ఎట్లా పుట్టిండ్రు, ఇన్నుట ఇద్దరు పత్తి కాంకుల వల్ల ఎట్లా పుట్టిండ్రు, ఉన్ని కాంకుల వల్ల ఎట్లా పుట్టిండ్రు, ఇన్నుట ఇద్దరు పత్తి కాంకుల వల్ల ఎట్లా పుట్టిండ్రు. ఎండి గొర్రె సంగతి బంగారు గొర్రె సంగతి ఎట్లున్నదో ఆలకించి వినుండ్రమ్మా ఓ తల్లులాలో.